హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ గుంటూ వ్లాగ్స్. వాళ్ళ స్ట్రీట్లో వినాయకుడు అయితే ఉంటే అక్కడ మన వాళ్ళు అయితే ఉన్నారు, మన ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే వాళ్ళ బ్యాచ్కి రాయల్ యూత్ అని. ఇంకా ముగ్గురు డాన్స్ మెన్షన్ తీసుకొచ్చి పిచ్చగా ఎంజాయ్ చేశారు గాయస్ డాన్సులు అయితే. అసలు ఏంది అసలు ఒక్కొక్క జాతి రత్నాలు అయితే అనుకోండి, అలా అయితే ఉన్నారు. జాతి రత్నాలు రా మీరు. లాస్ట్ రోజు బొమ్మ అయితే అప్పుడు ఇంకా నిమజ్జనం అయితే వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశారు, వేరే లెవెల్ అయితే ఉండింది. ఈ వీడియో పెట్టగానే ఎందుకు పెట్టావన్నా ఈ వీడియో అని చెప్పినా మాకు ఇలా చేస్తావు ఎందుకని అడుగుతారు కామెంట్లో. సో మీకు కనిపించినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది వాళ్ళు చేసినా కానీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. గాయస్, మీతో మెయిన్గా షేర్ చేసుకోవాల్సిందంటే, మేమైతే లాస్ట్ వీడియో అయితే పెట్టాను కదా, మా నిమజ్జనం జరిగిన వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాం కదా. ఆ వ్లాగ్ కన్నా ఈ వ్లాగ్ అయితే సో మన వాళ్ళు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరైతే కలిసి వచ్చి ఆ షీట్ ఈ షీట్ అనేది ఏమీ లేదు. సో మా మ్యాచ్ మా ఊరైతే కలిసి వచ్చేసి అక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రెడీ చేశారు. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ గుంటూ వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మీకు ఈ తమిళనాడు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఏంటంటే మన అన్న వాళ్ళ స్ట్రీట్లో వినాయకుడు అయితే ఉంటే అక్కడ మన వాళ్ళు అయితే ఉన్నారు, మన ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే వాళ్ళ బ్యాచ్కి రాయల్ యూత్ అని. ఇంకా వేరే లెవెల్ అనుకోండి. ఇంకా ఆ లాస్ట్ రోజు బొమ్మ అయితే అప్పుడు ఇంకా నిమజ్జనం అయితే వేరే లెవెల్ అయిపోయింది. సో నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయితే ఉంటుందని. సో మన వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇంకా ముగ్గురు డాన్స్ మెన్షన్ తీసుకొచ్చి పిచ్చగా ఎంజాయ్ చేశారు గాయస్ డాన్సులు అయితే. అసలు ఏంది అసలు ఒక్కొక్క జాతి రత్నాలు అయితే అనుకోండి, అలా అయితే జాతి రత్నాలు రా మీరు. ఏదో ఏమి వేస్తున్నారు కూడా వాళ్ళు అంత మొత్తులో ఉండిపోయారు, అలా అయితే. సో ఫుల్గా నవ్వుకుంటారు మీరు కూడా వీడియో చూసి. వాళ్ళు ఈ వీడియో పెట్టగానే ఎందుకు పెట్టావన్నా ఈ వీడియో అని చెప్పి ఎందుకన్నా మాకు ఇలా చేస్తావు ఎందుకని అడుగుతారు కామెంట్లో. సో మీకు కనిపించినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది వాళ్ళు చేసినా కానీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు కూడా ఇలా అయితే మీ చిన్నప్పుడు ఇలా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి వినాయకుడి దగ్గర నిమజ్జనాల దగ్గర ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు. అలాగే మన వాళ్ళు అయితే డీజే అయితే మాట్లాడేసి ఆ పక్క స్ట్రీట్లోనే హరీష్ బ్రో అయితే ఉన్నాడు, అన్నకైతే డీజే అయితే ఉంది. అన్న అయితే డీజే అయితే ఇచ్చేసాడంట ఫ్రీగా ఆ రోజు వరకు, వినాయకుడి నిమజ్జనం రోజు. ఇంకా మన వాళ్ళు ఇంకా రచ్చ గిపాసులు తీసుకొచ్చి పిచ్చగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి గాయస్. అంతారాటమేంటి నీకు? ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా?
Open Gangnam Style. Open Gangnam Style. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. రియాక్షన్ చూడాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కూర్చుని మాట్లాడండి.
లేదని చెప్పిన తప్పున్నడే జగను చెప్పిన మాట చేసిన వాళ్ళ చంద్ర కొడుకుర జగను ఏ కష్టం రాముందని లేదకుండే ప్రతి పథకము పంపెండుర గడప గడపకు గుండెలు జత కట్టడమే నీ ఎజెండో గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో జత కట్టడమే నీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా 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 కూర్చోవడమే నీ ఎజెండో శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకైతే 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. నేను తీసుకుంటా. అర్థమైంది, బాగా అర్థమైంది. మాకే కాదు మీకు కూడా అర్థమైంది కదా. ఎన్నికలకు ముందు నిమ్మల సారు ఓట్ల కోసం గల్లీ గల్లీలో తిరుకుంటా కనబడ్డ పిల్లల కల్లా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటా పెద్దోళ్ళు కనబడితే నీకు 18,000 అనే. ఇక చంద్రబాబు అయితే ఏకంగా ఎక్కువ మంది పిల్లలను కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని అన్నాడు. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక డబ్బులేవి సారు 15,000 అని అంటే తాకు లేకుండా వేయదు. అందుకే ఏవి 15,000, ఏవి 15,000 అనుకుంటా జనం ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. ఏడ చూసినా ఇప్పుడు ఈ 15,000 ముచ్చటే నడుస్తున్నది. 15,000 ఏవి సార్ 15,000, ఏవి సార్ 18,000 అని అడిగిన అడుగుతారు కావచ్చు. పబ్లిక్ చూస్తుంటే అట్లనే కొడుతున్నది.
ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడ్రా. మనిషి అంటేనే మంచోడు. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప.